తక్కువ కాలంలోనే చాలా మంచి రెస్పాన్స్ వచ్చినటువంటి మైండ్ క్వెస్ట్. లో ప్రారంభమైన మన సాఫ్ట్వేర్ కంపెనీ సో మన క్లయింట్స్ రిక్వైర్మెంట్స్ ని, క్లయింట్ ఆశల్ని, క్లయింట్ ఐడియాస్ ని ఉన్నది ఉన్నట్టుగా తీర్చిదిద్దుతూ ఐటీ ఇండస్ట్రీలో చాలా చాలా సక్సెస్ సాధిస్తూ ఉన్నటువంటి మైండ్ క్వెస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు, మనమే చప్పట్లు కొట్టుకుందాం. అరిజోనా అండ్ వర్జీనియాలో కూడా దే హ్యావ్ దేర్ ఆఫీసెస్. అండ్ భార్గవ్ గారు అక్కడి నుంచి, మా అరుణ్ గారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మొత్తానికి మైండ్ క్వెస్ట్ ని అందంగా, బ్యూటిఫుల్ గా, అమేజింగ్ గా, ఎక్స్ట్రాడినరీగా తీర్చిదిద్దుతున్నారని చెప్పాలి. అండ్ దానికి ముందుగా ఆల్ ది వెరీ బెస్ట్. సో ఫ్యామిలీ సపోర్ట్, ఎంప్లాయీస్ సపోర్ట్, ఈ రోజు అవార్డ్స్ ఎంతో మంది తీసుకోబోతున్నారు. వాళ్ళందరి సపోర్ట్ ఉంటే ఇలా 500 కంపెనీల్లో వన్ ఆఫ్ ద కంపెనీగా ఏంటి ఇంకా చాలా 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 పై స్థానాలకి వెళ్ళొచ్చు. అండ్ జస్ట్ అంటే ఐటీలో పనిచేస్తున్నాము, కేవలం మనీ అంటే ఫైనాన్షియల్ గా మాత్రమే కాకుండా ఐ వాజ్ వెరీ అమేజ్డ్ వెన్ ఐ వాజ్ టాకింగ్ టు దెమ్. అంటే సోషల్ సర్వీస్ పట్ల కూడా వాళ్ళు ఎంతో 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 ప్రాధాన్యత చూపించారు. మనకి బాలికా విద్య అని ఎంతో మంది కిడ్స్ కి వాళ్ళు స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ అందజేస్తూ వాళ్ళ ఫైనల్ సెమిస్టర్ ఫీజు కడుతూ వాళ్ళకి చాలా మంచి లైఫ్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇట్స్ నాట్ ఓన్లీ ఐటీ అంటే మనీ, డబ్బు, సక్సెస్, వాటితో పాటు ఎస్ ఈక్వల్లీ దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్, బట్ అట్ ద సేమ్ టైం సోషల్ సర్వీస్ లో కూడా దే ఆర్ నంబర్ 1. అండ్ ఇక ముందు రోజుల్లో ఇంకా చాలా చాలా వాటితో వాళ్ళు ముందుకు వస్తున్నారు. సో ఇట్స్ అ సీక్రెట్, ఇట్స్ అ సర్ప్రైజ్. సో నేను అది చెప్పలేను ఇప్పుడు. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు ఎవ్రీబడి. ఇంత కష్టపడి కంపెనీ 219 నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చారు. ఇంకా ఇంకా బాగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాం ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీబడి ఓవర్ హియర్. వుడ్ లైక్ టు ఇన్వైట్, అంటే ఒక ఫౌండర్, అంటే మనం ఇలా ఉన్నాము అంటే మన పేరెంట్స్ దానికి కారకులు. డెఫినెట్లీ మన ఫాదర్స్, మన మదర్స్ ఏం నేర్పిస్తే మనము ఆ ఆశయాలతో ముందుకెళ్తూ ఉంటాం. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఎవరికైనా కూడా. సో అందుకు గాను ముందుగా ఫాదర్స్ ని నేను వెల్కమ్ చేద్దాం అనుకుంటున్నాను బిఫోర్ వి గెట్ ఇన్ టు ద మెయిన్ ఈవెంట్. సో ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ సత్యనారాయణ అడుసుమిల్లి గారు, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ శ్రీ భార్గవ్ గారు. సో పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ సత్యనారాయణ గారు ఆన్ టు ద స్టేజ్. సార్ వెల్కమ్. దోమలు అటు ఇటు తిరుగుతున్నాయి కాబట్టి చప్పట్లు గట్టిగా కొడితే దోమలు చచ్చిపోయే అవకాశం ఉంటుంది. వెల్కమ్ సార్. అండ్ ఐ వుడ్ ఆల్సో లైక్ టు ఇన్వైట్ శంకర్ మెహతా గారు, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ అరుణ్ గారు. సో రండి సార్, ఒకసారి గట్టిగా చప్పట్లు ఫర్ శంకర్ గారు చెప్పచ్చు. సో co-founder and director of Mind Quest Holdings, Arun Gari father Shankar Garu will grab on stage for handing over the bouquet. ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి ఖచ్చితంగా వాళ్ళ పిల్లలు మంచి స్థానంలో ఉన్నారు, చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నారు అంటే ఆ ఆనందం అసలు మాటల్లో చెప్పలేము, డబ్బుతో దాన్ని మనం కొలవలేము. ఎవరైనా మాట్లాడతారా? మైండ్ క్వెస్ట్ నుంచి అరుణ్కి, భార్గవ్కి నా హృదయపూర్వక అభినందనలు. చాలా షార్ట్ పీరియడ్లో ఇంత మొత్తంగా ఈ యొక్క గౌరవాన్ని సంపాదించుకున్నటువంటి మైండ్ క్వెస్ట్ గారికి, సత్యనారాయణ గారు, మరి వారి కుమారుడు భార్గవ్ గారు, మరి నా యొక్క కుమారుడు అరుణ్ గారు, వారి ఇరువురు కలిసి ఈ యొక్క కంపెనీని ముందుకు తీసుకెళ్తున్నారు. అందరి అభినందనలు మీకు ఉంచాలని కోరుకుంటున్నాను. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయిగా కూర్చొని ఈ రోజు మా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ని ఎంజాయ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఎస్, ఈ రోజు వీ హ్యావ్ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ ఫర్ యూ ఆల్. బిఫోర్ దాట్ మన కంపెనీకి సంబంధించిన ఒక ఏబీ చూద్దాము.
సో ఇలా మైండ్ క్వెస్ట్ ప్రొడక్షన్ హౌస్ గా, తర్వాత ఫార్మా, కన్స్ట్రక్షన్స్, ఈవెంట్స్, ఇలా చాలా 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 రంగాల్లో రాబోతున్నారు. ఓకే, సూపర్, ఆల్ ది వెరీ బెస్ట్. మనస్ఫూర్తిగా విషింగ్ మైండ్ క్వెస్ట్ ఎ వెరీ గుడ్ సక్సెస్. ఎస్, సో ఇక మనం ఎంటర్టైన్మెంట్ వింగ్ లోకి వెళ్ళిపోదాము. మా డాన్స్ పర్ఫార్మెన్స్ రాబోతోంది. సాహు, ఏంటిది అందరూ చూస్తున్నారు? ఈరోజు ఎంగేజ్మెంట్ గుర్తుందా? ఈ ఎంగేజ్మెంట్ ముందు నిన్ను ఎంత ప్రేమించానో, రేపు మన పెళ్ళైన తర్వాత జీవితాంతం నిన్ను అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తాను. ఎందుకంటే నీ మీద నాకు అంతులేనంత ప్రేమ ఉంది. అవునా? నా మీద నీకు అంత ప్రేమ ఉందా? ఏది చూపించు. నిలువద్దము నిన్ను ఎప్పుడైనా, నిలువద్దము నిన్ను ఎప్పుడైనా, నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా. రిషిక, నువ్వు విన్నది నీ పేరైనా, నేను కాదని అనిపించేనా ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా. నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా, నీ తేనెల పెదవులు పలికే తీయదనం నా పేరేనా, అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా. రిషిక, నీ కోసం ఒకటి తీసుకొచ్చాను. ఏంటి సైలెన్స్ అసలు? బ్యాక్ టు ద నార్మల్. నా కాళ్ళ అడుగులు నాకు తెలియకుండానే నీకు తోడుగా వచ్చేస్తున్నాయి. ప్రతి అడుగు తనకు తానే సాగింది నీ వైపు, నా మాట విన్నట్టు నేనాగలేనంతగా. భయపడకు, అది నిజమే. వస్తోంది ఈ మార్పు, నీ కోతి చెందున్న నాట్యాలుగా మార్చదా. నన్నింతగా మార్చేందుకు నీకెవ్వరిచ్చారు హక్కు? నీ ప్రేమని ప్రశ్నించుకో, ఆ నింద నాకెందుకు? రిషిక, నీకు గుర్తుందా, నువ్వు అలిగి నాతో మాట్లాడని ప్రతిసారి నేను నిన్ను ఎలా బుజ్జగించేవాణ్ణు? సూపర్ సూపర్ అనే పదం కూడా చాలా చాలా చిన్న పదమే అని చెప్పాలి. అమేజింగ్, ఎక్స్ట్రాడినరీ, దట్ వాస్ అ లవ్లీ లవ్లీ స్టార్ట్. దే డిజర్వ్ ఇంకొంచెం గట్టిగా చెప్పట్లండి. దే డిజర్వ్ సమ్ మోర్ సౌండ్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఇలాంటి పర్ఫార్మెన్సెస్ ఇంకా చాలా చేయబోతున్నారు వాళ్ళు. కీప్ వెయిటింగ్. అండ్ ఇప్పుడు మా భార్గవ్ గారు అక్కడ యుఎస్ నుంచి మనందరి కోసం ఒక బైట్ పంపించారు. సో ఆ బైట్ కూడా చూద్దాము. దెన్ విల్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ ఈవెంట్. భార్గవ్ గారి బైట్ చూద్దాం. బైట్ ప్లీజ్. Thank you to each and every one of you for being here with us today. We are very much pleased to welcome those of you who have been with us for a long time now and those who are new to our Mindquest family. We are extremely glad to see everyone coming together under one roof for the success of our company. Mindquest was first founded in the year 2019 and our purpose has been clearly stated from the day one.
to develop enterprise and society through our approach. Sustainability, quality, and commitment has always been our top priority. Mindtrust Technology Solutions has stand out to be one-stop solution for all your software needs. We believe that information technology can be used as a key driver for sustainable development, delivering technology with intelligence. That being said, I would like to introduce to some of the products that we created here at Mindtrust. Vision Next. Vision Next is a smart home security application that will enable users to control their home automation devices at their fingertips. Vision Next works efficiently via network of devices that are connected to the internet through a different communication protocols and make your existing cameras smart. Mindtrust provides the technology solutions that enables automating the bulk of electronics, electrical, and technology-based tasks within a home under a click of a button. That's interesting, right? Yeah, please do check it out. The next product is the education. It's called EdCan. Through EdCan, Mindtrust aims to provide a platform with a solution that enables to provide a one-stop solution for education, training, and potential employment opportunities together. The aim is to provide software solution that helps user to choose and work ahead on their career prospect. BlockMount. Everyone believes supply chain is a mountain range. So we would call BlockMount as mounting blocks for chaining mountains. Interesting, right? Yes. BlockMount is a decentralized blockchain-based supply chain solution to improve the supply chain process throughout. The product takes care of tracking unique items and products right from the warehouse to retailer using blockchain. It enables easy tracking of the product throughout the part, and it also enables dynamic applications and tracking where it gives the real-time data. Before we begin the party, I would like to take a moment and appreciate all your hard work and dedication over the years. We hope that you have a great time at the party tonight. Thank you. థ్యాంక్ యూ భార్గవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు అవార్డ్స్ తీసుకునే వాళ్ళని పిలిచే ముందు సో టీమ్ మెంబర్స్ ని ఒకసారి పిలుద్దాము. సో బిఫోర్ వి కాల్ సురేష్ గారు, సురేష్ గారి టీం అంటే ఎలా ఉండాలి, రచ్చ రచ్చ చేయాలి. సో డెబ్యూటెంట్ అవార్డ్స్ ని ఇప్పుడు మనం అందిస్తున్నాము. సురేష్ గారు ఇస్ హియర్. వెల్కమ్ సురేష్ గారు. మీ టీం కి మీరంటే చాలా చాలా ఇష్టము, బాగా అరుస్తున్నారు. సో సురేష్ గారి చేతుల మీదుగా సతీష్ బాబు గారికి అవార్డ్ ప్రదానం జరుగుతుంది. లెట్ us వెల్కమ్ సతీష్ గారు ఆన్ టు ద స్టేజ్. సో టీమ్ లీడరే అందిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో సురేష్ గారిని అయితే అప్పచెప్పామన్నమాట ఈ పని. అంటే అది తక్కువ కాలంలోనే మంచి వర్క్ తో, మంచి డెడికేషన్ తో, సో అంటే కంపెనీలో రకరకాలు ఉంటాయి కదా. ఒకటి సురేష్ గారు, ఆయనకి ఎందుకు మనం అవార్డు ఇచ్చామనేది ఒకసారి మీ నోట్ తో మీరే చెప్పండి. గుడ్ ఈవినింగ్ ఆల్. గుడ్ ఈవినింగ్ ఆల్. I hope everyone enjoy this party tonight. Yes, sir. So I am to see. I am giving this award to this particular person. So he is doing a great job in the short term. Okay, this is the only thing. Because of this thing, I am giving the award for this person. Thanks. థ్యాంక్ యూ. సతీష్ గారు ఎక్కడ ఆయనకి మైక్ ఇచ్చేస్తామో అని టెన్షన్ తో ఓకే నేను పోతున్నా అని చెప్పి చెప్తున్నారు అనమాట ఇండైరెక్ట్ గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ తర్వాత మా నాగరాజ్ గారిని కూడా పిలిచేద్దామా. సో నాగరాజ్ గారి చేతుల మీదుగా ఆయన టీం నుంచి అఖిలేష్ కొండా ఈస్ గోయింగ్ టు రిసీవ్ దిస్ అవార్డ్. సో వారికి కూడా సర్టిఫికేట్ అనే మూమెంట్. సో యంగ్ జనరేషన్ అంతా వస్తుంది అనుకుంటున్నాను ఈ లిస్ట్ లో. ఎస్, నాగరాజ్ గారు. Yeah, hi. First of all,
The award is for Akhilesh because his work and dedication, not only about the work and his punctuality to the office and everything. Based on that, I have decided to give this person for Akhilesh Konda. And thanks for everyone for giving this me opportunity. And thanks everyone. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. మా శ్రీనివాస్ గారి టీం నుంచి ప్రశాంత్ గారు అవార్డు తీసుకోబోతున్నారు. అన్న జర ఫాస్ట్ గా రాదు, ఇట్లా ప్రశాంతంగా రావద్దు. సర్టిఫికెట్ ని అందిస్తున్నారు. కంగ్రాచులేషన్స్. ఇది చాలా చిన్నవి, ఇంకా చాలా పెద్ద పెద్దవి తీసుకోవాలని డెఫినెట్ గా విషింగ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. శ్రీనివాస్ గారు. Good evening to all. So this I found his performance is very good. So Vachina Kodi Kalamlone he has done 2 closings with that, and he is very quick in learning also, and he is also into inkoki నేర్పించడంలో కూడా ఈజ్ బెస్ట్. సో ఐ ఫౌండ్ హిస్ వర్క్ ఫర్ ద కంపెనీ. సో అందుకే దీనికి ఇవ్వడం జరిగింది ప్రశాంత్కి. థ్యాంక్ యూ. మా జబర్దస్త్ టీం ని ఇన్వైట్ చేసేద్దామా? ఎంతమంది పొద్దున్న ఎక్సర్సైజులు, వాకింగ్లు అలాంటివన్నీ చేస్తూ ఉంటారు చెప్పండి ఒకసారి. మార్నింగ్ ఎంతమంది జిమ్కి వెళ్తారు? ఎవ్వరు అంత మంచి అలవాట్లు ఎవరికీ లేవు. ఎంతమంది వాకింగ్ వెళ్తారు? అది కూడా లేదు. ఎంతమంది చిన్న చిన్న ఎక్సర్సైజులు వార్మప్స్ చేస్తారు? అది కూడా లేదు. సరేలేండి, ఇప్పుడు మాత్రము హాయిగా నవ్వుకోవడానికి, నవ్వితే మంచిది కదండి. స్ట్రెస్, స్ట్రెయిన్, మైండ్ క్వెస్ట్ వాళ్ళు పెట్టే పనికి మీకు తలనొప్పి వచ్చిన రోజులు చాలా ఉంటాయి ఖచ్చితంగా. అన్ని తలనొప్పులు తీసుకుంటేనే ఈరోజు ఇన్ని అవార్డ్స్ తీసుకోగలుగుతున్నారు. అందుకు హాయిగా నా స్ట్రెస్, మీ స్ట్రెస్, లేడీస్ మీ స్ట్రెస్ అంతా పక్కన పెట్టేసి హ్యాపీగా కాసేపు నవ్వుకుందాము. మన స్ట్రెస్ లెవెల్స్ అన్ని డౌన్ అయిపోతాయి. అందుకు మా బుల్లెట్ భాస్కర్ గారి టీం వచ్చేసారు. ఒకసారి గట్టిగా చెప్పట్లు, కమాన్. సో ఒకసారి సౌండ్ కొంచెం పెంచుతారా సార్ ప్లీజ్? హలో, ఏమిటి మీరు అందరూ తెలుగులోనా? ఒకసారి ఎలాగెళ్ళి గంట సేపు ప్రోగ్రామ్ చేసేది, తర్వాత చెప్పారు వాళ్ళు కన్నడ పిల్లని. నాకు డౌట్ వచ్చింది, గంట వరకు ఎవరు నవ్వట్లే. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ టు మైండ్ క్వెస్ట్ కంపెనీకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో యాక్చువల్గా బిఫోర్ నేను ఒక రేడియో జాకీగా పనిచేసేవాడిని. కార్పొరేట్ కంపెనీలో ఎలా ఉంటుందో నాకు తెలుసు. పనిచేసేవాడికి పని ఎక్కువ చెప్తారు, పని లేనివాడికి ఏ పని చెప్పరు. మీ కంపెనీ గురించి కాదండి. అయితే నేను చదువుకుంది తెలుగు మీడియం, నాకు అసలు ఇంగ్లీష్ రాదు. రేడియో జాకీగా ఉంటున్న నన్ను ఒక్కసారి ప్రోగ్రామింగ్ హెడ్ చేశారు. గంటకు ఒకడు ఫోన్ చేసేవాడు, బెంగళూరు నుంచి రీజనల్ ఆఫీస్ అని, బొంబాయి నుంచి హెడ్ ఆఫీస్ అని. వాడు ఇంగ్లీష్ చూసారు. ఫస్ట్ ఐ విల్ డూ సంథింగ్ ఎల్స్ వచ్చి మాట్లాడు. నేను సెల్ ఫోన్ లో రికార్డ్ చేసి వేరే వాళ్ళకి వినిపించి నీడు ఏమన్నాడు చెప్పమని. ఒక రోజు ఏం చేశాడంటే, భాస్కర్ వర్క్ కంప్లీట్ చేసావా అని అడిగాడు. మెయిల్ పెట్టాడు. మా ఆఫీస్లో అమ్మాయిని అడిగా, కంప్లీట్ అంటే ఏం పెట్టాలంటే డన్ అని పెట్టాను. నేను డన్ అని టైప్ చేసి పెడితే వాడు అహా అని మెసేజ్ పెట్టాడు. ఇదేంటి నేను డన్ అని టైప్ చేసినప్పుడు ఎలా పెట్టాడంటే, ఏం టైప్ చేసావు? టీఓఎన్ డన్ అన్నాను. ఆ తర్వాత తెలిసింది టీఓఎన్ అంటే డాను, టీఓఎన్కి ఎన్ఈ ఉంటుంది. సో నిజంగా అనుకుంటాం కానీ మీరు పడ్డ కష్టాలు ప్రపంచంలో ఎవడో పట్టండి. బాత్రూమ్కి వెళ్ళి మెయిల్ పెట్టమంటారంటండి. ఓకే, మీ విషయాన్ని పక్కన పెడితే, సో మీలో పెళ్ళైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేయొద్దండి. ఏంటండి అంత బాధగా ఎత్తుతున్నారు? సో ఈరోజు మన మైండ్ క్వెస్ట్ కంపెనీ వాళ్ళు ఉత్తమ భార్యాభర్తలకి ₹1,00,000 ప్రైజ్ మనీ ఇస్తున్నారు. మరి ఆ ₹1,00,000 ప్రైజ్ మనీలో మన ముందుకు రాబోతున్నారు నరేష్ గారు, శాంతి గారు. లెట్స్ వెల్కమ్. అదే డార్లింగ్, అదేది ఇస్తారంట తీసుకొద్దాము. అమ్మా ఒక్క నిమిషం, నేను భార్యాభర్తలు రమ్మంటే ఎవరైనా అక్క తమ్ముళ్ళు స్టేజ్ ఎక్కించారు? భార్యాభర్తలు మేము అక్క తమ్ముళ్ళం కాదు, అర్థమైందా? షీ ఇస్ మై వైఫ్. మీ ఆవిడ హైటెక్ సిటీ ఎంత ఉంది, నువ్వు సూకేసిన
తెలుసు కదా ఎంత అన్నది కాదు. ఏ కంపెనీ? మైక్ ట్విస్ట్. అది మైక్ ట్విస్ట్ కాదు, మైండ్ ట్విస్ట్. మైండ్ ట్విస్ట్ తిరగట్లేదండి. ఓకే, తిరగడానికి ఎంత కష్టపడుతుంటే వాళ్ళ కంపెనీలు ఎంత కష్టపడుతున్నారు తెలుసా నీకు? సరే చెప్పండి. కూర్చోండి. ఓకే, ఈరోజు 1,00,000 రూపాయల ప్రైజ్ మనీ. ఉత్తమ భార్యాభర్తల్లో మీ మొదటి ప్రశ్న అడగండి. అది అడుగు. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? రెండు కాదు. లవ్ కాదు, అరేంజ్ కాదు, మరేంటి? సహజీవనం అంటే డేటింగ్. రెండో ప్రశ్న, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అది భార్యాభర్తలను అడగాలి. మరి మీరిద్దరు సహజీవనం అంటే డేటింగ్. అంతా బాగుంది కానీ శ్మశానంలో నక్కడిసినట్టు అవ్వు అంటుంది ఏంట్రా? ఇంతకుముందు అక్కడే పని చేసేదండి. ఏం చేసేది? డబ్బులు కొట్టేది. అవునా? ఓకే, మూడో ప్రశ్న, మీకు ఎంత మంది పిల్లలు? ఓ 2-3 కానీ వదిలేసాం. అదేంటి? సహజీవనం అంటే డేటింగ్. గట్టిగా అరవద్దని చెప్పు, అసలు చుట్టుపక్కల నక్కలు ఉంటాయి, అవి కూడా వచ్చేయగలవు. చివరి ప్రశ్న, మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా మీ వైఫ్ హవా నడుస్తుందా? పక్కింటి సుబ్బారావు హవా నడుస్తుంది. అదేంటి? సహజీవనం అంటే డేటింగ్. 1,00,000 రూపాయలు పెళ్లి చేసుకోమని వాళ్ళకి ఇమ్మన్నారు. మీరు ఆ డేటింగ్ చేసుకునే వాళ్ళకి కాదు. ఇప్పుడు నీ 1,00,000 రూపాయల కోసం మమ్మల్ని పెళ్లి చేసుకోమంటావా? వెళ్ళి ఐటీ సిటీలో అడుగు తిరు పో ఇక్కడ నుంచి. యూట్యూబ్ లో పెట్టుకుందాం, మంచి రేటింగ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ మన ముందుకు రాబోతున్నారు. ఇది చాలా విచిత్రమైన జంట. ముసలమ్మకి చెవుడు, ముసలాడు మాట్లాడలేడు, అయినా సరే మన ముందుకు రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ రంగమ్మ రంగయ్య. ఏయ్ త్వరగా రారా. అబ్బా, ముసలోడు వద్దు వద్దంటే ఫంక్షన్ తీసుకొచ్చాడు. ఏవయ్యా వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? అందుకొచ్చారా? మనం ఎందుకు వచ్చావు? అందుకొచ్చావా? మరి ఆడెందుకు వచ్చాడు? మూతి మీద కొట్టడానికి వచ్చాడు. కూర్చోవచ్చు. ఏమన్నాడు? మూసుకొని కూర్చోమన్నారా? బామ్మగారికి చెవుడు, అయినా అడుగుదాం. బామ్మగారు ఇంకా అడగలేదు. అదే అన్న, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? ఏమిటి మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అలా నోట్లో గురుకోపోతే బయటికి చెప్పి సావచ్చు కదరా. నీకు మాట్లాడాలి, ఎలా చెప్తావు? అది చెప్పు. చాలు. మీరు లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అని అడుగుతున్నావా? ఆడేమో చపాతీ పిండి పిసికి 2 వేసాడు, దానికి ఇంత అర్థం ఉందా? ఉంది ఉంది. ఆ కాలంలో లవ్లు ఎక్కడి నాయనా, అన్ని పెద్దల గురించి సంబంధాలే. రెండో ప్రశ్న, కొట్టానంటే మైక్ ఈ చెవులోంచి వెళ్ళి ఆ చెవులోంచి వస్తుంది. మరి ఆయనకే చెప్తావు. ఎవరికి? మైక్ ఆయనకి. ఇప్పుడే వినిపించదన్నావు. మైక్ అన్నా, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏమిటి చెప్పురా. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలా? ఇప్పుడు నాకు కోపం వచ్చింది అనుకో, ముసలాడు సైలెంట్ ఉంటాడు. ముసలాడు కోపం వచ్చింది అనుకో, ముసలాడే సైలెంట్ ఉంటాడు. సో దీన్ని బట్టి ముసలాడు నవరంధ్రాలు మూసుకొని ఉంటాడు. లేదు లేదు, 2-3 ఓపెన్ చేసి పెట్టినాం గానడకపోతే. ఓహో ముక్కు. మూడో ప్రశ్న, మీకెంత మంది పిల్లలు? ఏమిటి? ఆగు, నువ్వు ఒక్కడే చేయగలవు, నేను చేయలేనా? చూడు, ఎంత మంది పిల్లలు? ఏంటి నీకు పైసా? చెప్పరా నువ్వే. ఎంతమంది పిల్లలు అడుగుతున్నావా? ముసలాడు గ్రేట్. 11 మెంబర్స్. పిల్లలు కన్నావా క్రికెట్ టీం కన్నావా? చివరి ప్రశ్న, మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా మీ ఆయన హవా నడుస్తుందా? ఏమిటి? చెప్పురా. రే చెప్పు. అర్థం. కంగ్రాచులేషన్స్, వీళ్ళిద్దరికి చప్పట్లు కొట్టాలి. మైక్ టెస్ట్ కంపెనీ నుంచి మీరు గెలుచుకున్నారు. పక్కనే పంచాయతీ ఆఫీస్ ఉంది, తెల్ల పేపర్ మీద సంతకం పెడితే కేసీఆర్ గారు వద్ద పిచ్చారు 2525. అదే ఆంధ్రలోకి వెళ్తే 250 రూపాయలు పెరుగుతాయి. ఓకే, చివరి జంట మన ముందుకు రాబోతున్నారు. వీళ్ళు కొంచెం సిగ్గు ఎక్కువ. లెట్స్ వెల్కమ్ రమేష్ గారు, రమ్య గారు. ఫాస్ట్ గా. నాకు సిగ్గురా. నమస్కారం. నమస్కారం. మీ మొదటి ప్రశ్న, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజ్? చెప్పొచ్చు కదా. చెప్పురా. దాన్ని పెళ్లి చేసుకుంది నువ్వా నేనా? నన్ను ఎందుకు చెప్పమంటున్నావు? రెండో ప్రశ్న, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి?
చెప్తాడండి. నేను చెప్తా. భయ్యా ఆ చెప్పు సార్ పైకి విసురు. ఆ షూ ఆయన చెప్పలేదు. కూర్చోండి ఇద్దరు. నమస్కారం. మీకు ఎంతమంది పిల్లలు? నువ్వు చెప్పురా. చెప్పొచ్చు కదా. చెప్తాడు. మొత్తం అందరూ చెప్పు విసిరితే చెప్పులో మునిగిపోతాం. కూర్చో. చివరి ప్రశ్న, మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా మీ ఆవిడ హవా నడుస్తుందా? నువ్వు చెప్పు. నువ్వు చెప్పొచ్చు కదా. చెప్పు. పని చేయమంటారా? చెప్పు. కాటేజ్ లో రూమ్ బుక్ చేస్తారు, అక్కడికి వెళ్ళిపోతారు పైకి. ఓకే, కంగ్రాచులేషన్స్. గట్టిగా చప్పట్లు కొట్టాలి. వీళ్ళు గెలుచుకున్నారు మైండ్ క్వెస్ట్ కంపెనీ నుంచి. నీకు రెండు చెప్పులు. ఆ చెప్పులు తీసుకుని వెళ్ళి బస్ స్టాండ్ దగ్గర కూర్చొని చెప్పులు అమ్ముకోండి. పొండి ఇక్కడ వచ్చి నువ్వు వెళ్ళొచ్చు కదరా. నువ్వు వెళ్ళురా. అయితే నువ్వు వెళ్ళరా. థ్యాంక్ యూ అండి. అవును, మీరేంటి అంత దూరం వేసారండి కుర్చీలు? యాంకర్ గారు నాకు కనిపించట్లేదు అసలు. మనకు కూడా కనిపిస్తున్నావు లేదు డౌట్. ఎనివే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఒక చిన్న గ్యాప్ తర్వాత మీ ముందుకు వస్తాం. మాకు ఇంత అవకాశం ఇచ్చినటువంటి మైండ్ క్వెస్ట్ కంపెనీ వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చప్పట్లు కొడుతున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ గారు. అదనమాట, అలాంటి కపుల్స్ కూడా చాలా మంది ఉంటారు. మీరు అలా కపుల్స్ కాకండి. నేను మా ఆయన మాత్రం చాలా మంచి కపుల్ అండి, అది మాత్రం చెప్పగలరు. మా ఇద్దరికి పెట్టుంటే అసలు ఖచ్చితంగా మైండ్ క్వెస్ట్ వాళ్ళ నుంచి ఏదైనా వచ్చేదేమో. ఓకే, సో నెక్స్ట్ ఇంకొన్ని అవార్డ్స్ ఇచ్చేసుకుందాము. అందుకు మా టీం లీడర్ శ్రీకాంత్ గారిని వెల్కమ్ చేస్తున్నాము. కమాన్ శ్రీకాంత్ గారు, ఎక్కడున్నారు? పెళ్లి కాను శ్రీకాంత్. ముందుగా మా మేనేజర్ శ్రీకాంత్ గారికి వెల్కమ్. ఇంత బాగా నవ్వుతున్నందుకు ఆయనకు పెళ్లి కాలేదని మా భాస్కర్ గారు అన్నారు. 6 ఏళ్ళు అయింది పెళ్ళై, అయినా ఆనందంగా ఉన్నా అని మా శ్రీకాంత్ గారు అంటున్నారు. కోర్టులో ఒకరికి ఇలాంటి అదృష్టం ఉంటుంది, కోర్టులో ఒకరికే దొరుకుతుంది ఇలాంటి అదృష్టం. అదేలేండి, ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి మనం కూడా. సో హీఈస్ గోయింగ్ టు గివ్ అవే ది అవార్డ్ టు హిస్ టీమ్ మెంబర్ శ్రీకాంత్. చెప్పండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, హావింగ్ ఫన్? వినపడట్లా? కొంచెం గట్టిగా వస్తాయి. పార్టీ స్టార్ట్ అవుతుంది, ఇంకా మెయిన్ ఈవెంట్ ఇంకా ఉంది. ఓకే, సో డెబ్యూటెంట్ అవార్డ్, రైట్? దిస్ అవార్డ్ ఇస్ నాట్ జస్ట్ గివెన్ ఫర్ ద రిజల్ట్స్. ఇది మనం వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ అప్రోచ్ టువర్డ్స్ వర్క్, ద కమిట్మెంట్, ద డిజైర్ టు సక్సీడ్, ఇవన్నీ చూసి వీఆర్ గివింగ్ దీస్ అవార్డ్స్. అండ్ this guy from my team totally deserves it. Congrats, man. శ్రీకాంత్ గారు ఒక మాట అన్నారు, విన్నారు? మెయిన్ ఈవెంట్ ఇంకా స్టార్ట్ అవుతుంది అన్నారు. వెనకాలే మొదలు కావడానికి సిద్ధంగా ఉందన్నమాట. మీ అందరూ వెయిట్ చేస్తున్న విషయం నాకు అర్థమైపోయింది. నెక్స్ట్ మా అనురాగ్ గారి టీం నుంచి రాబోతున్నారు ఒకరు. అంతకన్నా ముందు అనురాగ్ గారు వెల్కమ్. సూటు బూటు వేసుకొని పక్కాగా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లాగా, సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్న మేనేజర్ లాగా పక్కాగా వచ్చారనమాట. అనురాగ్ గారి టీం నుంచి సుధీర్ కుమార్ గుమ్మడి గారికి అవార్డు అందిస్తున్నాము. వెల్కమ్ సుధీర్ గారు. సుధీర్ గారు కమాన్. ఇది ఏ బేసిస్ మీద ఇస్తున్నాం సార్ అంటే ఇంతకుముందు అవార్డ్స్ ఏమో అతి తక్కువ కాలంలో ఎక్కువ సక్సెస్ అన్నారు కదా. సో ఈ కేటగిరీ ఆఫ్ అవార్డ్స్ మీనింగ్ ఏంటి? గుడ్ ఈవినింగ్ గైస్. మరి మినిమం ఉండాలి కదా, వినిపించట్లేదు నాకు అసలు. సూటు బూటు అన్నారు, మరి మినిమం సాఫ్ట్వేర్. See, this is like kind of a very special day for Mind Quest. All right, and thank you everyone for being here. You know, everyone who are here. So thank you very much, and made this day more special. All right. See, okay, let me start with Mind Quest, how that works and all. See, as a fresher, we know, even I started this career as a fresher. All right. And it took a lot of time for me and our generation to, get built up in that, get into the field and have some knowledge, gain some money, have some experience. But now, this generation, whoever has joined recently, so 2021 lo evaరైతే join అయ్యారో, they have given a very great job. So whoever are working, they are doing a very great job.
So like that, so we have found many the freshers who has given their best and they are reaching their goals. So Sudhir is one of them from our Rajahmundry team, and there are also other guys from Hyderabad and all. They are doing great job. And say special thanks to the team, the backend team who are working, like Samrat, Bhagat, and Vinay, to make this event very beautiful, right? 2019, we have started this company. So being a first employee, so I'm the first employee of this company, right? Mindquest is kind of a newborn baby to me, right? Later, it's a pandemic. Many people said me, okay, you have some experience, you are settled. Why are you going for a startup company and all? Many said, like, there will be a lot of struggles. మీరు ముందుకు రాలేరు, చేయలేరు, కంపెనీ ఎవరికి ఎక్స్పీరియన్స్ లేదు అని. And guys, within a span of 3 years, where are we now? Where are we now? So sound. That's it. See, believe in yourself. So whatever we started with experiences, we took freshers and we have encouraged them. And thank you all the freshers and thanks for managers, Suresh, Nagaraj. There's Praveen sitting there in US, Srikanth Garu, and everyone for Srinivas Garu joined us, and then within the span of 2 years, so we are here now. And I request everyone who have joined now in 2021 or 2020 to continue for a longer time and make this next year, coming year. సో మనం దీనికన్నా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నామంటే దానికి రీజన్ హూ ఆర్ దే ఆర్ వర్క్ ఫర్ 2020 అండ్ 2021, రైట్? ఫర్ 2019 నుంచి అయితే వర్క్ చేస్తున్నారు. సో అలానే సో హూ ఆర్ ఇస్ దేర్ నౌ 2021 నుంచి జాయిన్ అయ్యారు. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు బీ ఫర్ అ లాంగర్ టైమ్ అండ్ గివ్ యువర్ బెస్ట్. నెక్స్ట్ టైమ్ పార్టీ షుడ్ బి డబల్డ్. అగ్రీ? గైస్, యు ఆర్ ఆల్ యూత్ దేర్, యు ఆర్ ఆల్ సిట్టింగ్ యూత్ దేర్, రైట్? Josh edi, kick edi, sounds edi. Okay, waiting for the party, right? Let's start off this. All right, thank you, and thank you Arun and Bhargav also to supporting all the freshers and bringing up new generations here and new ideas and all. Thank you all. Thank you, Anurag garu. ఆయన చెప్పిన పాయింట్ చాలా రైట్ అండి. అండ్ 2019 అంటే ఇంకా ఆ తర్వాత పాండమిక్ సిస్టమే క్లోజ్ అయిపోయింది టోటల్గా. ప్రపంచం క్లోజ్ అయిపోయిన టైంలో ఆ టైంలో సక్సెస్ అయ్యారు అంటే ఖచ్చితంగా ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. నేను కూడా యాక్చువల్గా మర్చిపోయాను. సో లవ్లీ మైండ్ క్వెస్ట్, సూపర్, యూ రాక్. అండ్ ఎస్, నెక్స్ట్ మా శ్రీనివాస్ గారి టీం నుంచి రాబోతున్నారు. ముందుగా శ్రీనివాస్ గారు వెల్కమ్. దినేష్ కుమార్ గారు ఎక్కడన్నా సరే ఫాస్ట్ గా రావాలి. అండ్ నెక్స్ట్ శ్రీనివాస్ గారు, మీరు స్టేజ్ మీదే ఉండాలనుకుంటా. ఫణిచంద్ర గోపాల్ గారు కూడా శ్రీనివాస్ గారి టీమే కదా. మనకి స్కూల్లో ఉన్నప్పుడు బాగా సీరియస్ గా అద్దాలు పెట్టుకుని ఉంటే బాగా చదువుతారు వీళ్ళు అని నాకు భయం వేసేది. ఇప్పుడు ఫణి గారిని చూస్తుంటే కూడా నాకు అదే ఫీలింగ్ కలుగుతుంది. మరొకసారి మా డి డాన్స్ పర్ఫార్మెన్స్ చూసేద్దామా? ఎస్, మా డాన్సర్స్ ని స్టేజ్ దగ్గరికి ఇన్వైట్ చేస్తున్నాము ఫర్ ద నెక్స్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్. చెమ్మగిల్లి ముత్తియవే చూపించవే నాపై ప్రేమ, నల్ల నల్లని కళ్ళతో నాజుకు నడుముతో నన్నాగవే చేస్తివే, గుండె గాలిలో తేలుతూ ఆరాటలాడుతూ నీ ఒళ్ళో దేవాలేనే చుట్టూ దిప్పుకున్నావే ఓ సిన్నారాములమ్మ, చెమట సుక్కోల గీసయ్యకే నీ చీర కుంగుకే ముడివయ్యవే.
తలుచుకుంటే పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం కూడా అమ్మాయి గుర్తొస్తుందా? సాయంకాలం వేళ సందె పొద్దులాగా సెంతలోనే ఉండవే, చీకటేల మెరిసే సుక్కలాగా గుండెలోన దాగవే, నీటిలో నా నీడ చూస్తుంటే ఈ వేళ నీ బొమ్మలా ఉన్నదే, నీ చేతి నత్తేసి కాలాన్ని చెరిపేసి కాలాన్ని మార్చకే, ఎక్కడున్నా ఎదురయ్యే నీ సన్నజాతి నవ్వులే, సక్కనైనా సొగసులే నాకిచ్చి స్వర్గంలో బంధించరే. నేను వెతికే దారిలో అడ్డంకులన్న నాడుకొని జాడకే, ముద్దుకున్నా నా చెలివే ఓ సిన్న రాములమ్మ, సింత సేరే రోజన్నడే ప్రాణం అల్లాడే నీ కోసమే. సో అంటే అన్ని డాన్సెస్ లా కాకుండా దే హ్యావ్ ఎ సపరేట్ ట్రాక్, అంటే డీ పర్ఫార్మెన్సెస్. అంటే నార్మల్ గా డాన్స్ పర్ఫార్మెన్స్ చేసామా అలా ఉండదు, వాళ్ళకంటూ కాన్సెప్ట్ ఉంటుంది, దానికంటూ ఒక కంటెంట్ ఉంటుంది. ఒకసారి దే డిజర్వ్ మోర్ క్లాప్స్ ఫ్రమ్ యూ సైడ్ ప్లీజ్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మా భాస్కర్ గారి టీం మళ్ళీ రాబోతోంది. నరేష్ సార్, మైండ్ క్విజ్ కంపెనీలో పనిచేస్తుంది. ఓకే ఓకే. ఎంప్లాయీ. yes yes. ఏం చేస్తారు అడగరా? ఏం చేస్తుంటా? డేటా ఆపరేటర్. ఓకే ఓకే. హాయ్ సార్. హాయ్ అమ్మా. ఉండు, మీ అందరి కోసం. ఏమైందమ్మా, ప్రాబ్లం ఏంటి? ఏ లేదు సార్, మిమ్మల్ని చాలా సార్ చూసా. ఓకే ఓకే. మీరు టీవీలో అంతుంటారు, బయట ఎంతున్నారు, అంతే అమ్మా, జూమ్ చేస్తా. మీ అందరి కోసం ఇవాళ నేను మిమిక్రీ చేయబోతున్నా. ముందుగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి వాయిస్. సార్, ప్రభాస్ గారు అంటే నేను కోసుకుంటా. ఏంటి కోసేసుకో పక్కగా సార్, అంత బెస్ట్ ఎంప్లాయీ నేనే. ఓకే ఓకే. ప్రభాస్ గారి వాయిస్. గొంతు పెట్టేసింది సార్కి. రండి సార్. ఏమి సార్, ఏమి సార్, అంటే మీరు మీ చెవిని చూసి నోరు అనుకుని చెవిలో పోసేసానా? సారీ సార్. పాపం చలికాలం చల్లగా నీళ్లు పోసారు. సార్ గొంతు పెట్టి ప్రభాస్ గారి వాయిస్ రాలేదు. ఏమండి అది ప్రభాస్ గారి వాయిసా? ఏదో హాస్పిటల్లో పేషెంట్. నేను మైండ్ క్విజ్ కంపెనీలో పనిచేస్తాను. అద్భుతంగా మిమిక్రీ చేస్తా, కానీ మా కంపెనీ వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు. చేసిన తర్వాత ఎవరు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, బాగా చేస్తా. మా కంపెనీ పరువు నిలబెడతా. ఏ వాయిస్ చేస్తాం? ఏ వాయిస్ అయినా చేస్తా. ఎటువంటి వాయిస్ అన్నా? ఎటువంటి వాయిస్? నీకు తమ్ముట మైకేల్ జాక్సన్ వాయిస్ చేయరా? బ్రదర్, మైకేల్ జాక్సన్ ఏం చేస్తారు? డాన్స్ చేస్తారా? సాఫ్ట్వేర్ పోనీ వస్తామా పిల్లలు చేయరా? ట్రంప్ గారికి తెలిస్తే కంపు అవుతుంది. పోనీ మన్మోహన్ సింగ్ వాయిస్ చేయరా? మన్మోహన్ సింగ్ గారు మాట్లాడటం మీరు ఎప్పుడైనా చూసారా? ఒక వాయిస్ చేస్తా, ఇప్పటిదాకా సైలెంట్ గా ఉన్న వాళ్ళు విజిల్ చేస్తారు. రెడీగా? చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి ఉన్ని, అది గడ్డం గీసుకోలేదు, నువ్వు గీసుకుంటా, అదొక్కటి ఎత్తారా, మిగతా సేమ్ టు సేమ్. లాస్ట్ పంచ్ మంది అయితే దానికి వచ్చి కిక్కేవేరప్ప. మైండ్ క్విజ్ కంపెనీలో. మైండ్ క్విజ్, మైండ్ బ్లోయింగ్. సార్ థ్యాంక్ యూ సార్. ఎంత బాగుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాయిస్ చేయి. నేను చేసింది పవన్ కళ్యాణ్. అవునా? నీకు రావట్లేదు, వేరే చేయి. హీరోలోనే అందమైన హీరో. ఓకే ఓకే. లైఫ్ లో గోల్ అంటే పెట్టుకోండి. పాడాలనుకుంటే కసిగా పాడేయండి, చదవాలనుకుంటే కసిగా చదివేయండి. ఎవరి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. గుర్తుపెట్టుకో, నీ టార్గెట్ 10 మైల్స్, ఎయిమ్ ఫర్ ద 11th మైల్.
కొట్టు తిమ్మ తిరిగిపోవాలి. ఇన్ని రోజులు ఎక్కడుందో మైండ్ బ్లోయింగ్. థ్యాంక్ యూ సార్. సూపర్ ఎక్సలెంట్, అంతా బాగుంది. ఇప్పుడు మహేష్ బాబు గారు చేయి. కొట్టడం కాదు, కుక్కలు కూడా కొడతా. ఇది చేసింది మహేష్ బాబు. అవునా? నీకు రావట్లేదు, నేను చేస్తా మహేష్ బాబు. నేను చేసింది మహేష్ బాబు కాదంటే ఈయన చేస్తారంట. చూడండి, ఎప్పుడు చూడదు కాదు, చెప్తా కొడతారని ఇలా గన్ చేస్తే అది మహేష్ బాబు. సరే, హీరోలోనే టాప్ హీరో. ఓకే. రావాలనుకునే మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారు. కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు. వారణాసికి పోయాడు, వరుస మార్చాడు అనుకున్నారు. అదే రక్తం, అదే పౌరుషం. ఇక్కడ ఈ సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్ర సేన రెడ్డి. మైండ్ ట్విస్ట్, మైండ్ బ్లోయింగ్, సూపర్, అంతా బాగుంది. లాస్ట్ చిరంజీవి గారు చేసి అటాక్ వెళ్ళిపో. లేదు, దీనికి హీరోల వాయిస్ గుర్తుపట్టలేదు కాబట్టి విలన్ వాయిస్ చేస్తా. అరే ఎవరు రాను? అరే నువ్వు నాకు తెలియదు. గుర్తుపట్టారు? గుర్తుపట్టా. సూపర్. అరే నా ఇంటికి వచ్చి ₹1 కోటి పడిపో, మళ్ళా సంపాదించుకుంటా. బంగారం పడిపో, మళ్ళా కొనుక్కుంటా. స్వప్న ఉరుమైతే నేను మెరుపుడ్రా, స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే గొబ్బెమ్మడ్రా. బంగారు తెచ్చి గొప్పమని తొక్కేసినట్టు నా గుడ్డు గుప్పమని తొక్కేస్తావా? నేను మామూలుగా చంపండిరా. నేను ముక్కలు ముక్కలు నరికి నా ప్రేమకు రక్తాభిషేకం పెడతా. 100% వచ్చిందా? 100% వచ్చింది. ఎవరు? లేదు, అయిపోయింది. ఇక్కడ నుంచి ఎలా వెళ్తావో చూస్తా. ఇందాక వచ్చిన దాంట్లోనే మైండ్ కిస్టల్తో మాట్లాడి హైవేలో 10 సుమోలు పెడతా. కరీంనగర్ వెళ్ళే రూట్ లో 20 సుమోలు ఉంటాయి. అల్వాల్ దగ్గర 6 సుమోలు ఉంటాయి. రేపు పొట్టి చెప్పుతో కొడతాం. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం అంకుల్, ఇంగ్లీష్. సరే, హైదరాబాద్ బస్ స్టాండ్ దగ్గర 20 సుమోలు ఉంటాయి. నువ్వు ఇక్కడ నుంచి ఎలా వెళ్తావో చూస్తా. అన్ని సూమలు పెట్టే బదులు ఒక సూమ పెడితే ఎక్కిపోతా కదరా. ఎవరా నేను పిలిపించింది? థ్యాంక్ యూ. సురేష్ గారు రావాలి. సురేష్ గారి టీం, ఆయన కూడా మళ్ళీనే. మా సురేష్ గారి టీం నుంచి నాగేష్ గారు. కంగ్రాచులేషన్స్ నాగేష్ గారు. Congrats. Yes, మా నాగరాజ్ గారి టీం నుంచి సూర్య సాయి తేజ. సూర్య సాయి తేజ కూడా చాలా వర్కోహాలిక్ లాగా అనిపిస్తున్నారు నాకు. కాసేపు అయిన తర్వాత ఆల్కహాలిక్ అవుతారేమో అనుకుంటున్నారా మనసులో? మా శ్రీకాంత్ గారు ఆపేవారు ఎవరైనా ఉన్నారా? సో మా శ్రీకాంత్ గారి టీం నుంచి సామ్రాట్ సాయి వేదిక మీదకి రావాలి. కమాన్ సామ్రాట్. పాపం నేను వచ్చినప్పటి నుంచి ఇది కోఆర్డినేట్ చేస్తూ నాకు టీ కావాలా, వాటర్ కావాలా, ఎవ్రీథింగ్ హీజ్ ప్రతి విషయంలో ఎక్కడా కూడా చాలా బాగా చూసుకుంటున్నారు. ఎస్, మా అనురాగ్ గారి టీం నుంచి శరత్ గారు రాబోతున్నారు. శరత్ దండంగి, అంతేనా? ఇంగ్లీష్ లో రాస్తారు కాబట్టి మన కరెక్ట్ గా పలకడం చాలా కష్టం. తెలుగులో అయితే కరెక్ట్ గా పలకచ్చు రాసుంటే. శరత్ గారు స్లోగా వస్తారండి. శరత్ గారు మీరు సామ్రాట్ కెన్ పర్ఫార్మ్ సంథింగ్, నో యాక్టింగ్ ఆర్ డాన్స్ ఆర్ సంథింగ్. ఇప్పుడు కాదు, తర్వాత మీ పనిలో ఉన్నారు నాకు తెలుసులేండి. సో వన్ మోర్ డాన్స్ పర్ఫార్మెన్స్ బై our dancers. Oh, yeah.
వాటర్ రైమింగ్ ప్రసాద్ గారు. బతుకుని జడగొడితివి కదవే కళ్ళావి కళావతి కల్లోలమైందే నాగతి కురులావి కళావతి కుళ్ళ బొడిసింది చాలుతి కమ్మ కమ్మ ఇప్పుడు మా ఇంటర్నల్ టాలెంట్ చూద్దామా, మైండ్ క్వెస్ట్ టాలెంట్. సో మొదట్లో ఎప్పుడో అడిగాను కదా, మీలో ఎవరికైనా పాడాలనిపిస్తోందా, మీలో ఎవరికైనా డాన్స్ చేయాలనిపిస్తోందా? ఎప్పుడు బాత్రూంలో ఏం చేస్తుంటారు అదే పని, అదేదో స్టేజ్ మీదకి వచ్చి కూడా చేయొచ్చు కదా. మా ఉపేందర్ గారేనా? మా ఉపేందర్ గారు డీజే టిల్లు లాగా రెడీ అయ్యి కమాన్ అన్న రెచ్చిపోయి ఉన్నారు అసలు. కమా చెప్పట్లేవబ్బా, మాకు కొట్టారు మీకు కొట్టకపోతే ఎట్లా? So I'm going to sing a song about my first crush when I'm school. Everyone, yeah, ma'am, will you please come here? Yeah. So చిన్నప్పుడు మీరు స్కూల్లో ఆల్ఫాబెట్స్ A to Z చదువుకున్నారు కదా, కానీ నా స్కూల్లో మా టీచర్ ఆల్ఫాబెట్స్ A to Z నేర్పించలేరు. She used to teach me from Z to A. సో మీరు చెప్పగలుగుతారా? ఇఫ్ యూ హ్యావ్ స్కిల్స్ ఫ్రమ్ Z to A రివర్స్ ఓకే. అది ఎలా అంటే టీచర్ ఫస్ట్ నాకు నేర్పించింది చిన్నప్పుడు. షీ ఇస్ మై ఫస్ట్ లవ్ అండ్ షీ ఇస్ మై క్రష్. అండ్ యా, ZYXWVUTSRQ PONMLKJIHGFEDCBA. Okay, so yeah guys, so this is I'm dedicated to this song to my teacher. Okay, मेरी प्यारी ब्यूटी टीचर रोज दिखाती डैटी पिक्चर, इनके प्यार में पोपट बनकर मैं लिखता हूँ लव लेटर. क्लास में मेरे एक ब्यूटी टीचर कैरेक्टरलेस हो जाता इन्हें देख कर, दिल की घंटी बजी टिंग टोंग कर, तेरे प्यार में हो गया हूँ घंचर कर. यस देख मेरे चारों तरफ कुड़िया है घूमती, अपने नाम की जगह मेरा नाम लिखती, क्लास में हर लड़के को भाई बनाती, बस मुझे देखकर मुस्कुरा कर चले जाती. यह है मेरी जवानी, 4 दिन की जिंदगानी, क्लास का मैं एक राजा, अब तू बन जा मेरी रानी. हाँ 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 रानी. धीरे से मैंने नजर उठा के टीचर को देखा, टीचर ने मुझको देखा, मैंने लो लेटर लिखा, टीचर के पास यूं फेंका, टीचर लो लेटर देखा, खुश होकर चॉकलेट फेंका, मैंने चॉकलेट खाकर देखा, मुझे बड़ा अच्छा दिखा, प्यार का ये मीठा चस्का, टीचर को लगाऊंगा मस्का, मिला जो मुझे मौका मारूंगा मैं उस पे छक्का. 3 पीते की बेगम तुम्हें हुक्म कहेगा, 5 जाकर बोला मैं अमिताभ तू रेखा. हाँ मेरी हाँ मेरी हाँ मेरी 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 प्यारी ब्यूटी टीचर रोज दिखाती डाटी पिक्चर, इनके प्यार में पोपट बनकर मैं लिखता हूँ लव लेटर मेरी. ओहो एक दिन की बात, जब स्कूल से घर जा रहा था अचानक या सडनली मैंने टीचर को वहाँ पर पाया. टीचर ने बड़े इशारे कर कर पास बुलाया और बोली कल तुम मेरे घर आना, स्पेशल का तुम्हें पढ़ाना, 10 नहीं तुम 9 बजे आना, नहीं चलेगा कोई बहाना, सारी फेवरेट चॉकलेट प्यार से खिलाऊंगी और गोद में बिठा कर डटी पिक्चर दिखाऊंगी. बस इतनी सी बात बोल के चलेगी, मेरे तन मन में है एक आग लगा गई. अगले दिन
तुझे समझ आया तेरे है गंदे इरादे मेरा भी कोई नेक नहीं चल दोनों एक दूसरे के हो जाए नेक काम में देर नहीं आज खुश तो हुआ तुझे बाहों में पाके हाय मर जावा मैं मीठे मीठे गुड़ खा के हो मेरी प्यारी ब्यूटी टीचर रोज दिखाती डटी पिक्चर इनके प्यार में पोपट बनकर मैं लिखता हूँ लव लेटर मेरी ओहो हम ब्यूटी हाँ टीचर So, little bit one more, just for 1 minute, okay? Can I sing a little bit rap song for you? Yeah, guys! Hey, you girl, देसी लुक है तेरा इधर करूँ मैं प्यार जरा कहाँ चली मुझे यूं छोड़कर तेरे चक्कर में देखे मैंने सपने रात भर धक 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 धगल धक 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 धगल धक 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 धगल धक 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 धगल रुक जाओ जाने वाली हाई हिल्स दुपट्टे वाली लाया मैं कार महंगी लाल रंग वो भी फेरारी आ मेरे गड्डी में एक लॉन्ग ड्राइव पे ले जाऊं दिन में भी तुझे चांद तारों की मैं शेयर कराऊं यूं तेरे नखरे कमाल की बेबी तू हुई है अभी 18 साल की तेरी जवानी जैसे लाखों में एक की दिल मेरा बोला देख जे कन्हैया लाल की ओ ओ ओ ओ बेबी दिल है दिया जरा नाम तो बताती जा नाम बता के जरा हाथ तो मिलाती जा हाथ मिला के जरा प्यार भी जता दी जा अब प्यार भी जता ली तो अब साथ अपने लेती जा आऊंगा तेरे घर एक दिन रिश्ता लेकर छेड़ूंगा राग अपनी शादी को लेकर तेरे पिताजी मतलब मेरे ससुर जी को देसी माल पिलाऊंगा सीधे ढक्कन खोल कर हाँ तो अंकल करवा दो शादी हनीमून पे ले जानी है जल्दी से जल्दी क्रिकेट टीम जो बनानी है करनी है जीत की तैयारी इस बार की वर्ल्ड कप होगी सिर्फ और हमारी तो ये था सपना जो देखा कल रात में कलर में नहीं सीधे HD क्लैरिटी में धक Here we go, dhak dhak dhak, the girl dhak dhak dhak, the girl dhak dhak dhak, the girl dhak 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 dhak, the girl. ఆయన క్వార్టర్ వేయకుండానే క్వార్టర్ వేసినట్టు పాడాడు ఆయన క్వార్టర్ వేస్తే ఇక గతమే అంట మా సౌండ్ అన్న చాలా బాగా పాడారు కొంచెం అర్థమైతే బాగుంది అనిపించింది సూపర్ నాకు అర్థం కాదు ఓకే ఎప్పుడు మీ స్కిట్లు చేయడం కాదండి ఈ రోజు మన మైండ్ క్వెస్ట్ కంపెనీ వాళ్ళు కూడా స్కిట్ చేయబోతున్నారు మన దగ్గర నుంచి ఎవరో నాకు అమ్మాయి వస్తే బాగుంటుంది పాప ఎవరన్నా రెడమ్మా బ్లాక్ డ్రెస్ రండి ఇదో ఈ స్కిట్ మీరు ఖచ్చితంగా అరవాలి ఎందుకంటే మన ఎంప్లాయీస్ స్కిట్ చేయబోతున్నారు ఇందాక సింగర్ ఉన్నారు చూసారు ఆయన కూడా చేయబోతున్నాడు సో స్కిట్ ఏంటంటే చాలా మంది తల్లిదండ్రులు ఆడపిల్ల పెళ్లి చేయడానికి అబద్ధాలు చెప్తుంటారు ప్రస్తుతానికి మీకు పెళ్లి చూపులు ఊరికినే నిజంగా కాదు నిజంగా చేయాలంటే ఐటీ సిటీ మొత్తం తాగడెట్టాలి కూర్చోండి అరే రారా హీజ్ యువర్ ఫాదర్ మీ అమ్మకి అని చెప్పించబడుతుంది తిని ఒకసారి స్కిట్ లో నాన్న అరే నీకెంత పెద్ద కూతురుంటే పరిస్థితి ఏంటంట నాకే బాధగా ఉంది ఇంత అందమైన అమ్మాయిని కూతురుగా పెడితే సర్లే ఒకసారి చప్పటి కొట్టే స్కిట్ లోకి వెళ్ళిపోదామంటే గట్టిగా థ్యాంక్ యూ బాబు గారు ఏం చేస్తున్నారు లోపల మీరు చేయలేని పని అమ్మగారు నన్ను చేయమన్నారు అక్కడ తోరణాలు కట్టాలి అందుతాయి నీకు సరే విషయం ఏంటి పిచ్చి పిచ్చి నాటకాలు ఆడక ఇవాళ పాపకి పెళ్లి చూపులు ఏ పాపకి మన పాపకి పేప అంతుంది పాప ఏంటండి పెళ్లి చూపులు వేసుకోవాల్సిన డ్రెస్ ఏంటండి ఫ్యాషన్ లా లేదండి ఇటు అటు చింపేసుకున్నట్టుంది ఏమనుకుంటున్నారా ఇటు పక్క ఇలియానా ఇటు పక్క అంబేద్కర్ మధ్యలో నడతారా నిన్నే అమ్మా నవ్వు బాబు గారు ఈ మైండ్ క్వెస్ట్ లో ఎంప్లాయీస్ అందరూ కుళ్ళుకోవాలి అల్లుడు గారు ఎలా ఉంటారు మిల్క్ బాయ్ లా ఉంటాడు మిల్క్ బాయ్ పంప తీసి పాల ప్యాకెట్లు ఇచ్చావుడా కాదు బుగ్గలు పిండితే మిల్క్ వస్తుంది అంత వైట్ ఉంటాడు పిండితే మిల్క్ వస్తుందా నువ్వు బర్రెని చేస్తున్నావా అల్లుండి చేస్తున్నావా అల్లుండే అల్లుడి గారి కళ్ళు ఎలా ఉంటాయి ప్రభాస్ లా ఉంటాయి ముక్కు రవితేజ లా ఉంటది పెదాలు అల్లు అర్జున్ లా ఉంటది సంక సంపూర్ణేశ్ బాబులా ఉంటుందా
ఇన్ని పోలికలు ఉన్నాడు ఎక్కడ ఉంటాడండి? ఉన్నారా పాప మహేష్ బాబు ఓకేనా? అందరికీ మహేష్ బాబు కావాలి, మిగతా అందరూ అడుగుతున్నానండి. సరే మీరు వెళ్ళి పెళ్లి ఏర్పాటు. అల్లుడు గారు రాగానే మనం బిల్డప్ ఇయ్యాలరా. అల్లుడు గారు ఇప్పుడు కూల్ డ్రింక్ అడిగారు ఏం చేస్తావు? షాప్కి వెళ్ళి తీసుకొస్తా. కడుపు కలిసి గడిదిటావు పందినాయాలా? ఆడు పందినాయాలంటే నువ్వు నవ్వు ఆపుకుంటున్నావు కదా. బిల్డప్ ఇయ్యాలరా. ఏమంటారు? ఆస్ట్రేలియా నుండి తెచ్చిన ఫ్రిడ్జ్ నుండి తెమ్మంటావా? సింగపూర్ నుండి తెచ్చిన ఫ్రిడ్జ్ నుండి తెమ్మంటావా? అమెరికా నుండి తెచ్చిన ఫ్రిడ్జ్ నుండి తెమ్మంటావా అని. ఏమండి మన ఇంట్లో ఉన్నది ఒక డొక్కు ఫ్రిడ్జ్, దానికి ఎప్పుడు కరెంట్ ఉండదు. బిల్డప్ ఇయ్యాలి, ఎవరిని చెప్పకూడదు. ఒక ఫ్రిడ్జ్ ఉంటే 3 ఉన్నాయని చెప్పాలి. అంతే. ఇప్పుడు కూల్ డ్రింక్ కాకుండా కొబ్బరి బొండం అడిగితే కొబ్బరి బొండం ఎంత? 10 రూపాయలు. ఈ బాబు సార్ 10 రూపాయలు. కొబ్బరి బొండం 10 రూపాయలండి. ఏ రోజు కొబ్బరి బొండం తాగే ఫేస్ బిల్డప్ ఇయ్యాలరా. ఏమంటావు? ఆస్ట్రేలియా ఇంటి ముందు 400 ఎకరాల నుండి తెమ్మంటావా? ఇంటనుకున్న 500 ఎకరాల నుండి తెమ్మంటావా? ఇంటి పక్కన 700 ఎకరాల నుండి తెమ్మంటావా అని బిల్డప్ ఇయ్యాలి. నా నెత్తి మీద 2 ఎకరాలు ఉడిపోయి అందులో తెమ్మంటావా? బిల్డప్ ఇయ్యాలి. అల్లుడు వస్తున్నాడు. ఎక్కడున్నాయండి? ఉన్నాయని చెప్పాలంతే. బాబు అడ్డు తప్పుకోండి, మహేష్ బాబు వస్తున్నాడు. ఇచ్చితే పాలు వస్తాయంట. అల్లుడు గారు రావాలి. మామయ్య నేను ఉదయం 6 రమ్మన్నా సున్నా లేదానికి. ఇప్పుడు వచ్చాడు చూడండి. నా అల్లుడు మహేష్ బాబు పిండితే పిలికొస్తుంది. మహేష్ బాబా ఏదో ఎర్రగడ్డ హాస్పిటల్ సగం ట్రీట్మెంట్ వేసుకొని వచ్చినట్టున్నాడు. ఏమనుకుంటున్నారా అల్లుడు? మామయ్య నమస్కారం. మామయ్య నమస్తే. నమస్తే పాప. ఒకసారి లేవా మహేష్ బాబు? కూర్చో అల్లుడు గారు. అల్లుడు కూర్చో. అల్లుడు గారి హెయిర్ స్టైల్ చూసావా? సూపర్. ఏమండి డిఫరెంట్ ఏముందండి అక్కడ హెయిర్ స్టైల్? కట్టింగ్ కోసం లండన్ వెళ్తాడు మా అల్లుడు. రియల్లీ? లండన్, ఆస్ట్రేలియా. చూసారా మీరు కటింగ్ కోసం? ఎయిర్పోర్ట్. ఇది కాదమ్మా. చూసారా మీరు కటింగ్ కోసం సెలూన్ షాప్ వెళ్తే మా అల్లుడు గారు బాత్రూమ్ లో కటింగ్ చేయించుకుంటారు. పిచ్చి పిచ్చి అడుగుతున్నావు. లండన్ అంటే దేశం, బాత్రూమ్ కాదు. లండన్ అంటే ఇదే మాకు. అది కాదు. అరే అల్లుడు గారు నెల ఇన్కమ్ ఎంత తెలుసా? 2500. ఏం మాట్లాడుతున్నారా? కేసీఆర్ గారు పింఛన్ అంతే ఇస్తున్నారు. అల్లుడు పింఛన్ తీసుకునే వాళ్ళు కనపడుతున్నారా? చూడు ఆ బియడ్. చూడు ఏంటి బియడ్, గడ్డం. ఏమండి ఈయన ఏం చేస్తుంటాడు అమెరికాలో? బాబా సైకిల్. బాబా సైకిల్. యో సింగల్ హనీ సింగ్. ఇంకా ఇది స్పెషాలిటీ ఏంటండి? ఏమనుకుంటున్నావు? ఎవరైనా ఏబిసిడు ఏ నుండి జెడ్ వరకు చెప్తాడు, కానీ మా అల్లుడు జెడ్ నుండి ఏ వరకు చెప్తాడు ఉల్టా. అంటే ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి వచ్చాడా, రివర్స్ లో షష్టి పూర్తి చేసుకోవడానికి వచ్చాడా? పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు. నాకు ఈ పెళ్లి సంబంధం అసలు వద్దు, నాకు నచ్చలేదు. అల్లుడు ఒక్కసారి అమ్మాయి చూడు. ఇలియానా, బొబెట్కన్, నయనతారా. ఇట్లా కూర్చో. అల్లుడు గారు బాగా ఎండలు పడొచ్చినట్టు కూల్ డ్రింక్ కొట్టుకున్నారా? కూల్ డ్రింక్ అంటే ఇంట్లో ఉన్న చిన్న ఫ్రిడ్జ్ లో తేవాలా? ఫ్రిడ్జ్ లో ఉన్న డబుల్ డోర్ ఫ్రిడ్జ్ లో తెమ్మంటారు. బాత్రూమ్ లో ఉన్న ట్రిపుల్ డోర్ ఫ్రిడ్జ్ లో తెమ్మంటారు. అరే మనకి ఫ్రిడ్జ్ లో అల్లుడు గారికి తెలియాలేంట్రా? ఏ మ్యాన్, మాకు లిటర్ లో కూడా ఫ్రిడ్జ్ ఉంటుంది. దేర్ ఇస్ మోర్ గ్యాస్. కూల్ డ్రింక్ కాదు కానీ కొబ్బరి బొండం పట్టుకురా. కొబ్బరి బొండం అంటే సికింద్రాబాద్ లో ఉన్న 100 ఎకరాలు తీసుకురావాలా? హైటెక్ సిటీలో ఉన్న 600 ఎకరాలు తీసుకురామంటారా? లేకపోతే పంజాగుట్ట ఫ్లైఓవర్ కింద ఉన్న 25 ఎకరాలు తీసుకురామంటారా? తెలిస్తా ఉన్న ఎకరం కూడా పోతుంది. కొబ్బరి బొండం తర్వాత ముందు అమ్మగారిని పిలుచుకోరా. అమ్మగారంటే కరెక్ట్ గా చెప్పు. ఇంట్లో ఉన్న ఈ అమ్మగారు పిలిచికి రావాలా, లేకపోతే ఇంటి చివరి ఉన్న ఇంకొక అమ్మగారు పిలిచికి రావాలా, సికింద్రాబాద్ లో ఉన్న 3 అమ్మగారు పిలిచికి రావాలా, పంజాగుట్టలో ఉన్న 4 అమ్మగారు పిలిచికి రావాలా? నీకు 3 పిల్లాలా? అమ్మా ఎంత ధైర్యం ఉంటే మా బాబు గారు మాకు దుమ్మేస్తాం. అమ్మా ఇలారా, ఈయన వీడు కదమ్మా, ఇలాంటి తండ్రి నువ్వే యాక్టివ్ అని. ముందు కూడా ఒక ముద్దుగా ఊసింది ఏంట్రా? క్యూట్ గా ఊసింది కదా. సో ఆడపిల్లకి అబద్ధాలు చెప్పి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ హెయిర్ స్టైల్ బాగుంది మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి
మన మైండ్ క్విస్ట్ గురించి మాట్లాడడానికి కర్ణాటక నుండి ఎమ్మెల్యే గారు రాబోతున్నారు. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. ఆయనకి పిన్ను అంటే శబ్దం వచ్చినా వెళ్ళిపోతాడు. లెట్స్ వెల్కమ్ కర్ణాటక ఎమ్మెల్యే. ఎవరు దున్నపోతుని స్టేజ్ ఎక్కించింది? సార్ ఎమ్మెల్యే గారు మీరేం తెలియక దున్నపోతానని ఏమనుకోకండి. ముందే చెప్తున్నాను, నేను మాట్లాడేటప్పుడు ఆడియన్స్ నుంచి ఏ సౌండ్ రాకూడదు. ఓకే సార్. ఓకేనా? దేని గురించి మాట్లాడాలి? మైండ్ క్విస్ట్. దానికన్నా ముందు మా తాతగారి గురించి. మీ తాత గురించి ఎందుకు సార్? షట్ అప్. షట్ అప్. ఏం చేశారా? షట్ అప్. అవుట్. అవుట్. ఏ కంపెనీ ఇది? మైండ్ క్విస్ట్. ఏం చేయాలి నువ్వు సార్? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేరా? ఎస్. ఒరే అండర్వేర్ అంతనే ఎవరా నీ సాఫ్ట్వేర్ ఇచ్చింది? మైండ్ క్విస్ట్ వాళ్ళే ఇచ్చారు. సరే అవుట్. ఓకే, మైండ్ క్విస్ట్ గురించి మాట్లాడితే అంతకన్నా ముందు మా తాతగారి గురించి చెప్పాలి. మా తాతగారు ఒక రోజు బేబీ రాత్రి 12 గంటలకి ముద్దు కావాలా ప్రజలు నీళ్ళు లేక బాధపడుతుంటే ఆయన ఏం చేశాడు? ఎక్కువ నాకు మైక్ అరిగిపోతుంది. నేను ఇక్కడ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాను. నువ్వు మైండ్ క్విస్ట్ ఎంప్లాయ్ కదా, ఎవరితో మాట్లాడుతున్నావు? 1947 లో మా తాతగారు సార్ మైక్ అండి పెంచు తగ్గించు వెనక్కి లెఫ్ట్ రైట్ స్ట్రైట్ ఇంటికి వెళ్ళిపో. ఎవరు చెప్తున్నారా? మీరే చూసారు అటు ఇటు తిరుగుతున్నారు. లెఫ్ట్ రైట్ వెళ్ళమన్నా మిమ్మల్ని తిరగమలేదు. మా సౌండ్ వాడికి చెప్పా. ఇది కూడా తెలుసుకోకుండా ఎవరో నీకు సీట్ ఇచ్చింది? ఏమన్నారా నువ్వు? ఏం లేదు సార్ మాట్లాడండి. 1947 లో మా ఇలా ఒకసారి ఆ ఫోటోగ్రాఫర్ ఎందుకు పెట్టారు? తీయడానికే కదా. అవును సార్. కనీసం పట్టించుకోవట్లేదు నన్ను. మీరేం తెలిసి మాట్లాడండి. 1947 లో మా తాతగారు హైదరాబాద్ ఎవరమ్మా? అడెవడో రోడ్డు మధ్యలో కారు పెట్టాడు. బుద్ధుందా? సిగ్గుందా? కారు కట్టి పెడతావా? కారు కొంటే సరిపోదు. అది ఎక్కడ పెట్టాలో తెలియాలి. ఈడియట్. కార్ నెంబర్ ఎంత? 0000. అది నాది. సారీ సార్. నా కార్ ఎవరు అరిచారు? నేను వెళ్ళిపోతే ఇలా అరిస్తే. సారీ సార్, మీ కారు తెలియక తిట్టని ఏమనుకోకండి. ఓకే, 1947 లో మా తాతగారు హైదరాబాద్ లో నీళ్ళు లేనప్పుడు ఏం చేశారు? ఒక రోజు వీడెవడరా బైక్ తీసు ఎవర్రా ఫంక్షన్ పిచ్చోడు పిలిచారు? మా ఆఫీస్ ఎంప్లాయీ సార్ పిచ్చోడు. అవుట్. 1947 లో మా తాతగారు దూరంగా పెట్టాడు. ఏమైంది? ఎక్స్క్యూజ్ మీ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇక్కడ పిల్లడు తప్పుడిపోయాడు. మీ అమ్మ పేరు? అమ్మ పేరు? మమ్మీ పేరు? సరే, మీ నాన్నగారి పేరు? నాన్న ఏమని పిలుస్తావు? కొండని పప్పు అని పిలుస్తావా? నేను అనౌన్స్ చేస్తా. ఈ పిల్లాడి పేరు? సార్ ఇది నా కొడుకే సార్. మా డాడీ ఇంత చెడ్డగా ఉన్నాడు. ఓకే, 1947 లో మా తాతగారు అరుణ్ వచ్చావా? ఒక నిమిషం ఒకసారి ఇక్కడ అరుణ్ ఉంటే చేయొద్దని పైకి ఎవరు అరుగా ఉన్నారని ఇంత లేదు. మైండ్ క్విస్ట్ లో వర్క్ చేస్తున్నారు. ఏం కావాలి? ఏం లేదు, మొన్న పార్క్ రమ్మన్నారు, కేబీఆర్ పార్క్ కి. అక్కడ 500 మంది ముందు ఐ లవ్ యూ చెప్పన్నారు. సిగ్గుపడిపోయి వచ్చేసాను. ఆ రోజు ఫోన్ మా చేస్తే ఎత్తడం లేదు. అందుకని ఇక్కడ మీ మీటింగ్ అని తెలిసింది. అందుకని మీ సమక్షంలో ఐ లవ్ యూ చెప్తాను. అరుణ్ గారు ఐ లవ్ యూ. మీరు కూడా ఎవరో ఐ లవ్ చెప్తారు అక్కడ నుంచి. ఓకే, ఫోటో నేను ఫోటో తీయొద్దని చెప్పు. ఫోటో తీయకండి అమ్మా, తీసినా డిలీట్ చేసేయండి చెప్పాను సార్. డిలీట్ చేయమని చెప్పారా? మీరేగా సార్ తీయొద్దన్నారు. 1947 లో మా తాతగారు హైదరాబాద్ లో నీళ్లు లేనప్పుడు ఏం చేశారు? ఒకరోజు ఏం చేస్తున్నారా? సెల్ఫీ. నేను ఎవరు సార్? ఫంక్షన్ మాదే.
మైండ్ క్విస్ట్ నీదా? మాది కాదు సార్, మా సార్ది. అందులో ఎంప్లాయీ నేను. ఫోటో కావాలా? అవునండి, తీసుకో. సార్ కెమెరా మీ మొక్కం చేసి ఉమ్మేసింది సార్. ఎందుకు? మరి చెండాలంగా ఉన్నారు మీరు. 1947 మా తాతగారు ఏం చేశారో తెలుసా? ఏం చేశారా మీ తాత? మైండ్ క్విస్ట్ గురించి మాట్లాడారు. తాత వచ్చాడు, నాయనమ్మ వచ్చిందట. ఆ రోజు ఒక పెద్ద పైపు నీకు నీ తాతకి. థ్యాంక్ యూ. అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి మైండ్ క్విస్ట్ కంపెనీకి అండ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా విష్ ఆల్ ది బెస్ట్. నాకు తెలుసు మీరు ఎంత స్ట్రెస్ లో ఉంటారో. సో వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మా మేనేజర్స్ కి ఇప్పుడు అవార్డ్స్ అందజేస్తాం అనమాట మేము. సో అందుకని మా అరుణ్ గారికి వెల్కమ్ చేస్తున్నాము. సో మా కో ఫౌండర్ అరుణ్ గారికి స్వాగతం, సుస్వాగతం. మైండ్ క్వెస్ట్ కి 2 కళ్ళు అనుకుంటే మా భార్గవ్ గారు, అరుణ్ గారు ఇద్దరు చాలా చాలా కష్టపడి 2019 నుంచి ఈ రోజు వరకు కష్టపడుతూనే ఉన్నారు. బికాస్ ఆఫ్ యూ ఆల్ ఈ స్టేజ్ కి వచ్చాము. అండ్ మా అరుణ్ గారి చేతుల మీదుగా మా మేనేజర్స్ కి అవార్డ్స్. ముందుగా సురేష్ గారు. వెల్కమ్ సురేష్ గారు. సో సురేష్ గారు టీమ్ లీడర్ గా వాళ్ళ టీం మెంబర్స్ ఎంతో మంది అవార్డ్స్ తీసుకున్నారు. సో ఇప్పుడు సురేష్ గారికి స్వయంగా అరుణ్ గారి చేతుల మీదుగా అవార్డు ప్రదానం జరుగుతోంది. అండ్ కంగ్రాచులేషన్స్. నాగరాజ్ గారు వెల్కమ్. శ్రీనివాస్ గారికి. శ్రీనివాస్ గారు ఆయన అవార్డు ఇచ్చారు చాలా మందికి స్టేజ్ మీదకి వచ్చి. ఇప్పుడు ఆయనే అవార్డు తీసుకుంటున్నారు. అంతా కంగ్రాచులేషన్స్ శ్రీనివాస్ గారు. సో అన్ని టీమ్స్ యాక్చువల్గా చాలా స్ట్రాంగ్ టీమ్స్ లాగానే ఉన్నాయి. అంటే ప్రతి టీం నుంచి చాలా మంది అవార్డు తీసుకున్నారు. సో ఈచ్ టీమ్ ఎవ్రీ టీమ్ ఇస్ వెరీ స్ట్రాంగ్ అనిపిస్తుంది. ఎవరు తక్కువ కాదు. దెన్ శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారికి స్వాగతం. అండ్ ఫైనలీ అనురాగ్ గారు. అనురాగ్ గారు బాయ్ లుక్స్ వెరీ వెరీ సిన్సియర్, వెరీ వెరీ ప్రొఫెషనల్. ఫస్ట్ ఎంప్లాయీ. ఆయనకు అందుకే తెలుసు కోవిడ్ ముందు కోవిడ్ తర్వాత ఆఫ్టర్ ఏసీబీసీ లాగా ఆయనకి మన కంపెనీ ముందు ఎలా ఉందో తెలుసు, ఇప్పుడు ఎలా ఉందో తెలుసు. చాలా మంది ఫ్రెషర్స్ ఉండుండొచ్చు, కొంతమంది జస్ట్ పోస్ట్ కోవిడ్ జాయిన్ అయి ఉండొచ్చు. బట్ ఆయన ఈస్ ద ఫస్ట్ ఎంప్లాయీ అని చెప్పారు. సో హీ విల్ నో ఆల్ ది ప్లస్ అండ్ మైనస్ అండ్ హౌ టు మేక్ ద కంపెనీ టు దిస్ లెవెల్. అండ్ మా భగత్ గారిని కూడా వెల్కమ్ చేస్తున్నాము. సో విత్ హై ఇంటెన్షన్స్ మైండ్ క్వెస్ట్ ని చాలా డిఫరెంట్ వేరే లెవెల్లో తీసుకెళ్లాలని వీళ్ళందరూ కూడా ట్రైన్ వెరీ చాలా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. సో దో వీ హ్యావ్ లైక్ వెరీ ఫ్యూ ఎంప్లాయీస్ హియర్. అంటే మన క్రౌడ్ 1000, 2000, 3000 కాదు, కానీ 100 మెంబర్స్ తోనే ఇంత బాగా ఆర్గనైజ్ చేశారు. సో జనరలీ ఐ డోంట్ సీ దిస్ జిమ్నీ. జనరల్ గా ఏ షోలో నేను చూడను. యాక్చువల్ గా అది అవసరమా అనుకుంటే నిజంగా ఐ వాజ్ వెరీ షాక్డ్. జిమ్మి పెట్టారేంటి ఈ షోలో అని చెప్పి. అంటే అంత ఇదిగా తీసుకున్నారు బేసిక్ గా. సో మా సామ్రాట్, మా భగత్, అలాగే ఇంకా ఎవరెవరు ఉన్నారు ఈ ఈవెంట్ వెనకాల వాళ్ళందరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాం. అండ్ మా అరుణ్ గారు మాట్లాడతారు ఇప్పుడు ఒకసారి. థ్యాంక్ యూ ముద్రా గారు, థ్యాంక్స్ ఫర్ యువర్. సో మైండ్ క్వెస్ట్ we started in 2019 నుంచి the first employee of Mind Quest was Anurag. సో దాని తర్వాత యాడ్ అవుతూనే వెళ్ళారు అందరూ. బట్ వీ హ్యావ్ ఎ గ్రేట్ టీమ్ who can support us. Because of the team we are here and we strive hard on improving ourselves
and we will grow higher with our team. So all the team members, all the managers and the back-end staff, I congratulate all of them and give this success for all of you guys. Thank you. థ్యాంక్ యూ అరుణ్ గారు. అరుణ్ గారిని చూస్తే నాకు చాలా సింపుల్గా, అంటే పాపం ఆయన మాట్లాడుతున్నప్పటి నుంచి చాలా సింపుల్గా ఒక పయర్స్ ఫీలింగ్ వస్తుంది. మీ కిడ్ ఓకే, మీ నీ చేతిలో ఉందేంట్రా ఫోను? మైండ్కి వచ్చి ఫోన్ చేతిలో పట్టుకున్నావు. ఓకే, స్టాండ్ హియర్. సో మేము ఇక్కడ అందరము అంటే మైండ్ క్వెస్ట్ అంటే ఇప్పుడే మాకు చెప్పారు, విచ్చేసిన మా ఆర్టిస్టులు అందరికి కూడా దే వాంట్ టు గివ్ అవే స్మాల్ గిఫ్ట్ హ్యాంపర్ ఫ్రమ్ దేర్ సైడ్. అందమైన మా శాంతి స్వరూప్ కి మైండ్ క్వెస్ట్ నుంచి ఒక చిరు బహుమానం. కమ్ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. వాళ్ళన్నీ కూడా విజయాలు సాధించాలని కోరుకుంటున్నాము. మైండ్ క్వెస్ట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్లీ మెమరీస్ మా అందరికీ ఇచ్చారు. సో డెఫినెట్లీ మళ్ళీ మీ ప్రోగ్రామ్స్ లో నేను కూడా భాగం అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అరుణ్ గారు ఫర్ మేకింగ్ మీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మీ అందరికీ, సామ్రాట్, భగత్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గైడింగ్ మీ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద షో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నానా. థ్యాంక్ యూ. Let's go, boys! నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే, కనిపించని దేవుణ్ణి కన్నార్పకి చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. చూపే బంగారం మాయనే, శివరి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారం మాయనే, శివరి నవ్వే నవరత్నమాయనే. ఇలా కొంచెం వాళ్ళకి చెప్పు. హలో మ్యూజిషియన్స్, కొట్టండమ్మా.
అండ్ బిఫోర్ దట్ మా మేనేజర్స్ అందరినీ ఒక్కసారి వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము ఫర్ ఎ గ్రూప్ ఫోటో. Once again, thank you guys, enjoy your party. ఓవానా పడితే ఆ కొండ కోలాహలి పూలొచ్చి పలికే సంబంగి భావలోని
మరిచిపోయాను అందాలతో నన్ను తూర్పురి చేశారే నిన్ని నల్లైనా నీ జాడ పడలేక పరువాల నీ వెన్నెల కలలేని నా వేదన ఇప్పతే నాతో వచ్చేలా ఊరంతా చూసేలా ఉదంజక ఇప్పతే నాతో వచ్చేలా ఊరంతా చూసేలా ఉదంజక మొన్న కనిపించారు మరి మర్చిపోయాను అందాలతో తూర్పురి చేశారే ప్రేమ చూసుగా నేను హత్తుకోకపోతానా అంతగాడా తురుగా చెలి తొగబోల పలుకు పక్కనే చెలి వేడుకలు కళ్ళు మొన్నగని చాలు మరిచిపోయాను అందాలతో తూర్పురి చేశాను ఎన్నెన్ని నల్లైనా జాడ పడలేక పరువాల నీ వెన్నెల కలలేని నా వేదన ఇప్పతే నాతో వచ్చేలా ఊరంతా చూసేలా ఉదంజక ఇప్పతే నాతో వచ్చేలా ఊరంతా చూసేలా ఉదంజక ఎటో వెళ్ళిపోయింది మనసు ఎటో వెళ్ళిపోయింది మనసు ఇలా ఒంటరైంది వయసు ఓ చల్లగాలి ఆ చూకి తీసి కబురియలేవా ఏమైందో ఎటో వెళ్ళిపోయింది మనసు ఎటో వెళ్ళిపోయింది ఓ తెలియలేదు ఇచ్చిందుకే మనసుందని నాకెవ్వరూ చెప్పలేదు చెలిమి చిరునామా తెలుసుకోగానే రెక్కలో ఛాయో ఎటో వెళ్ళిపోయింది
మసి చేస్తావు నువ్వు ఊపిరి పోసుకుంటే అడిగే చెరి ఈ ప్రేమకి ఇప్పుడెందుకునేమిటో చెప్పలేని హాయికి భాషే ఎందుకో లైవ్ వెళ్తుందా ఇంకా యూట్యూబ్ లో చెక్ చేస్తారా లైవ్ వెళ్తుంది యూట్యూబ్ లో వీఆర్ గుడ్ టు గో
कैसे हूँ కన్నులు రెండు తిప్పేస్తావే చూపులపైన రెప్పులు వేసి కప్పేస్తావే చూస్తావే చూపే బంగారమాయే
के कैसे तेरी खुद गर्जी ना तू कुछ ना चाहो कैसे तेरी खुद गर्जी किसी टोर टिके ना पाओ कैसे तेरी खुद गर्जी ना तू कुछ ना चाहो कैसे तेरी खुद गर्जी किसी टोर टिके ना पाओ मस्त मौला मस्त कलंदर तू हवा का एक बवंदर मुझ गई अंदर ही अंदर पूरा गा कबीरा बन जा Come